తక్షణమే మసిఫాబాద్ జిల్లా వాంకిడి మేజర్ పంచాయతీ కార్యదర్శి వివక్ష చూపుతున్నాడని విమర్శలు తలెత్తాయి. చులకనగా చూస్తున్నాడని వార్డు సభ్యులు ఉప సర్పంచ్ ఆరోపిస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఉప సర్పంచ్లకు 2 కుర్చీలు ఉండేవి. కానీ ఇప్పుడు సర్పంచ్కి మాత్రమే కుర్చీ ఉంది. ఉప సర్పంచ్కు కుర్చీని తీయించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారని ఆరోపించారు. ఇక ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తక్షణమే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి వాంకిడి గ్రామ పంచాయతీలో 22న ఉప సర్పంచ్ మరియు 6 వార్డులు ప్రమాణ స్వీకారం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత 2 రోజులకు గౌరవ సర్పంచ్ మరియు మిగిలిన 7 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు కూడా మమ్ములను మీటింగ్కి రావాలని పిలిచి నోటీస్ పంపడం జరిగింది. మేము మీటింగ్కి వచ్చిన తర్వాత మా ఉప సర్పంచ్ అయిన నన్ను మరియు వార్డు సభ్యులను ఆల్రెడీ స్టేజ్ మీద 14 కుర్చీలు ఉండే ఆ రోజు. కానీ ఎవరో చెప్తే ఎవరో బెదిరిస్తే సెక్రటరీ గారు స్టేజ్ పై ఉన్న 7 కుర్చీలను తీసేసి నన్ను మరియు వార్డు సభ్యులను కింద కూర్చోబెట్టి ఆ కార్యక్రమం అనేది జరిపించడం జరిగింది. ఆ రోజు కూడా మేము మొదటి సమావేశంలో సెక్రటరీ గారిని పై విషయమై నిలదీయగా డిపిఓ గారు మాకు ఇట్లా చెప్పారు. కానీ మొదటి సమావేశం వాంకిడి అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి కానీ ఇలాంటి విషయాల గురించి పోవద్దని ఆ రోజు మేము వదిలేసినాం. కానీ నేను మొన్న ఉదయం కూడా వాంకిడి గ్రామ పంచాయతీ రావడం జరిగింది. ఈ రోజు కూడా పొద్దున వచ్చి అంటే నిన్న మార్నింగ్ కూడా గ్రామ పంచాయతీలో వస్తే నా ఉప సర్పంచ్ పక్కన ఉప సర్పంచ్ కుర్చీ అనేది ఉండింది. కానీ నిన్న రాత్రే మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా సెక్రటరీ గారు ఉప సర్పంచ్ మరియు మా 6 వార్డు సభ్యుల కుర్చీలను అక్కడి నుంచి తీసేయడం జరిగింది.